వాళ్ళని రక్షించకపోతే తల్లిదండ్రులను మనం ఉండి ప్రయోజనం ఏమిటి? రిటైర్ అయిపోయి ఎప్పుడైనా ఆపద వస్తుందేమో, అనారోగ్యం వస్తుందేమో, హాస్పిటల్ ఖర్చు కానీ ఈయన 2 లక్షలు దాచుకుంటాడు బ్యాంకులో. వాడు ఉన్నదంతా మన్నన చేసేసి నాన్నగారంలో వెరికాకేస్తాడు. ఇప్పుడు ఉన్న దాంట్లోంచి వాడు 70,000 తీసి కొడుకు ఇచ్చేస్తుంటాడు. అంటే ఇది నేను ఎవరో ఒకరిని ఉద్దేశించి అంటున్న మాట కాదు సుమండి. అంటే తండ్రి యొక్క ఆర్తిని చెప్పడానికి చెప్తున్నాను. అందుకని పాపం ఆ పిల్లల్ని రక్షించడం కోసం తల్లిదండ్రుల ఆర్తి అటువంటిది. అందుకని ఆవిడతో ఆయన అంటాడు, ఆవిడ అంటుంది, మీరు ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే రేపు పొద్దున మనని చూసేవాళ్ళు ఎవరండి అంటుంది. అలా అనకు, పిల్లలకు కాకపోతే ఎవరికి మన కోసమా ఈ డబ్బంతా మూట కట్టుకుపోతామా అంటాడు పాపం. అలా ఆయన చూడండి ఆవిడని బతిమాలుతున్నాడు. పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూడు పార్వతి, పుచ్చేసుకోవద్దు. పుట్టింటి వైపు నుంచి నెరుక్కొచ్చాడు చూడండి. ఏమిటి ఈ హాలాహలం దాగేయడానికి. హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల ఆనందించును, హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలాక్షి. పాపం మీ అన్నయ్య నారాయణుడు, స్థితికారుడు. ఆయన ఈ లోకములనన్నింటినీ రక్షించాలి. తెలిసి తెలియని వాళ్ళకి శివకేశవ భేదం గాని అసలు వాళ్ళిద్దరే ఎప్పుడూ భేదం ఉండదు వాళ్ళకి. అందుకని మీ అన్నయ్య నొచ్చుకుంటాడు.